షుగర్ ఉన్నవారు తప్పకుండా తీసుకోవాల్సిన 3 కూరగాయలు 3 పండ్లు ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షుగర్ ఉన్నవారు జీవితాంతం ఇష్టమైన ఆహారం తినకూడదా? పండ్లు పూర్తిగా మానేయాలా? అన్నం అస్సలు తినకూడదా? కాకరకాయ మాత్రమే తింటే షుగర్ తగ్గిపోతుందా? మెంతికూర నిజంగానే సహజ ఇన్సులిన్లా పనిచేస్తోందా? బెండకాయ నీళ్లు తాగితే మధుమేహం నయమవుతోందా? డయాబెటీస్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు, ఎన్నో చిట్కాలు, ఎన్నో అపోహలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ వైద్య శాస్త్రం నిజంగా ఏం చెబుతోంది? షుగర్ ఉన్నవారు తప్పకుండా తీసుకోవాల్సిన 3 కూరగాయలు 3 పండ్లు ఏవి? వాటిని ఎలా తినాలి, ఎంత తినాలి, ఏ సమయంలో తినాలి, ఏ తప్పులు అస్సలు చేయకూడదు? ఈ వీడియోలో పూర్తిగా శాస్త్రీయంగా తెలుసుకుందాం. చివరి వరకు చూస్తే మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు మధుమేహాన్ని మెరుగ్గా నియంత్రించడానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ముందుగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మధుమేహం అనేది కేవలం చక్కెర ఎక్కువగా తిన్నందువల్ల వచ్చే వ్యాధి మాత్రమే కాదు. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి లేదా ఇన్సులిన్ పనితీరులో లోపం వల్ల వచ్చే దీర్ఘకాలిక జీవక్రియ సంబంధిత వ్యాధి. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, అవసరమైన మందులు, వైద్యుల పర్యవేక్షణ ఇవన్నీ కలిసి మాత్రమే షుగర్ నియంత్రణ సాధ్యమవుతోంది. ఒక కూరగాయ, ఒక పండు, ఒక ఇంటి చిట్కా మధుమేహాన్ని పూర్తిగా నయం చేస్తుందని చెప్పడం సరైనది కాదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మధుమేహం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా భారతదేశంలో డయాబెటీస్ రోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అందుకే జీవనశైలిలో మార్పులు తీసుకురావాలని వైద్యులు పదే పదే సూచిస్తూ ఉన్నారు. తగినంత నిద్ర, ప్రతిరోజు శారీరక శ్రమ, ఒత్తిడి నియంత్రణ, సరైన ఆహారం ఇవే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు చాలా మంది చేసే మొదటి తప్పు గురించి మాట్లాడుకుందాం. షుగర్ వచ్చిందంటే ఇక పండ్లు తినకూడదు అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. అన్ని పండ్లు ఒకేలా ఉండవు. వాటిలో ఉండే ఫైబర్, సహజ చక్కెర, గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్ ఇవన్నీ వేర్వేరుగా ఉంటాయి. అందుకే సరైన పండ్లను సరైన పరిమాణంలో తినడం చాలా ముఖ్యం. అలాగే కూరగాయల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఎక్కువ పీచు పదార్థం, తక్కువ కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న కూరగాయలు మధుమేహ నియంత్రణలో సహాయకంగా ఉంటాయి. ఇప్పుడు మొదటి కూరగాయ కాకరకాయ గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు, కానీ ఇది ఆరోగ్యకరమైన కూరగాయ. ఇందులో చారాంటిన్ మరియు పాలిహెప్టైడ్ పి వంటి కొన్ని సహజ సమ్మేళనాలు ఉంటాయి. కొన్ని పరిశోధనల్లో ఇవి రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయకంగా ఉండవచ్చని సూచిస్తున్నప్పటికీ మధుమేహ మందులకు ప్రత్యామ్నాయంగా కాకరకాయను ఉపయోగించాలని నిర్ధారించే బలమైన ఆధారాలు ప్రస్తుతం లేవు. అందుకే కాకరకాయను ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా మాత్రమే తీసుకోవాలి, కానీ మందుల స్థానంలో ఉపయోగించకూడదు. కాకరకాయను ఎలా తినాలి? తక్కువ నూనెతో కూరగాయ వండుకోవచ్చు. ఆవిరి మీద ఉడికించి తినవచ్చు. డీప్ ఫ్రై చేయకుండా ఉండడం మంచిది. కొంతమంది కాకరకాయ జ్యూస్ తాగుతారు, అయితే ఇది కొందరిలో రక్తంలో చక్కెరను ఎక్కువ తగ్గించే అవకాశం ఉండవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే షుగర్ మందులు లేదా ఇన్సులిన్ తీసుకునేవారు కాకరకాయ రసాన్ని తరచుగా తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఇప్పుడు రెండవ కూరగాయ మెంతికూర. మెంతికూరలో కరిగే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థం జీర్ణక్రియను నెమ్మదిగా జరిగేలా సహాయం చేయడంలో సహాయపడుతుంది. దీంతో భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ ఒక్కసారిగా పెరగకుండా కొంతవరకు నియంత్రించడంలో సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాలు మెంతి గింజలు మరియు మెంతికూర ఇన్సులిన్ సెన్సిటివిటీపై ప్రయోజనకర ప్రభావం చూపవచ్చని సూచిస్తూ ఉన్నాయి. కానీ ఇవి కూడా మందులకు ప్రత్యామ్నాయం కావు. మెంతి కూరను పప్పులో వేసుకొని తినవచ్చు, చపాతీ పిండిలో కలిపి రోటీలు చేయవచ్చు, ఇతర కూరగాయలతో కలిపి వండవచ్చు. సహజమైన ఆహారంలో భాగంగా దీన్ని చేర్చుకోవడం మంచిది. ఇప్పుడు మూడవ కూరగాయ బెండకాయ. బెండకాయలో కూడా మంచి పీచు పదార్థం ఉంటుంది, అలాగే తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇందులో కూడా జిగురు పదార్థం జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తూ ఉన్నాయి. అయితే బెండకాయ నీళ్లు తాగితే షుగర్ పూర్తిగా తగ్గిపోతుందని చెప్పడానికి సరిపడా ఆధారాలు లేవు. అందుకే బెండకాయను సాధారణ ఆరోగ్యకరమైన కాయగూరగా మాత్రమే చూడాలి. బెండకాయను ఎక్కువ నూనెలో వేయించకుండా తక్కువ నూనెతో వండుకోవడం మంచిది, ఎందుకంటే అధిక నూనె వాడితే మొత్తం ఆరోగ్య ప్రయోజనం తగ్గిపోతుంది. ఇప్పుడు పండ్ల గురించి మాట్లాడుకుందాం. మొదటి పండు జామ. జామ పండులో మంచి పీచు పదార్థం ఉంటుంది. విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లలో జామ ఒకటి. అందుకే సరైన పరిమాణంలో తింటే మధుమేహం ఉన్న వారికి మంచి ఎంపికగా వైద్యులు సూచిస్తూ ఉన్నారు. అయితే జామ పండు కూడా పరిమితంగా మాత్రమే తినాలి. ఒకేసారి ఎక్కువ తింటే సహజ చక్కెర కూడా ఎక్కువగా
తీసుకున్నట్లే అవుతుంది. కాబట్టి పరిమాణం చాలా ముఖ్యం. ఇప్పుడు రెండవ పండు యాపిల్. రోజుకొక యాపిల్ ఆరోగ్యానికి మంచిదని చాలా కాలంగా చెబుతున్నారు. యాపిల్లో పెక్టిన్ అనే కరిగే పీచు పదార్థం ఉంటుంది. ఇది జీర్ణక్రియను కొంత నెమ్మదిగా చేయడంలో సహాయపడుతుంది. యాపిల్ను తొక్కతో సహా తినేయడం వల్ల ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. తొక్క తీసేస్తే ఫైబర్ కొంత తగ్గిపోతుంది. ఇప్పుడు మూడవ పండు నారింజ లేదా బత్తాయి. వీటిలో విటమిన్ సి, పీచు పదార్థం, నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పండును తినాలి, జ్యూస్ చేయకూడదు. ఎందుకంటే జ్యూస్ చేస్తే ఫైబర్ చాలా వరకు తగ్గిపోతుంది. సహజ చక్కెర వేగంగా రక్తంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే పండును నమిలి తింటే ఫైబర్ కారణంగా గ్లూకోజ్ శోణత నెమ్మదిగా జరుగుతుంది. ఇప్పుడు చాలామంది చేసే మరో తప్పు గురించి మాట్లాడుకుందాం. షుగర్ ఉంది కాబట్టి అన్నం పూర్తిగా మానేయాలి అనుకుంటారు. ఇది ప్రతి ఒక్కరికి సరైన సలహా కాదు. ఎంత అన్నం తినాలి, ఏ రకం అన్నం తినాలి, దానికి ఎంత కూర కలపాలి, మొత్తం భోజనం ఎలా ఉండాలి అనే విషయాలు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి. అందుకే డైటీషియన్ లేదా వైద్యుల సూచన మేరకు ఆహార ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం వ్యాయామం. కేవలం ఆహారం మార్చడం వల్ల మాత్రమే సరిపోదు. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం, తేలికపాటి వ్యాయామం చేయడం, శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం, ఇవి కూడా మధుమేహ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే తగినంత నీరు తాగాలి, సరైన సమయానికి నిద్రపోవాలి, ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఎందుకంటే అధిక ఒత్తిడి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ప్రభావం చూపుతాయి. మధుమేహం ఉన్నవారు మరో ముఖ్యమైన విషయం కూడా మర్చిపోవద్దు. రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. HbA1c పరీక్షను వైద్యులు సూచించిన వ్యవధిలో చేయించుకోవాలి. కంటి పరీక్షలు, కిడ్నీ పరీక్షలు, పాదాల పరీక్షలు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మధుమేహం దీర్ఘకాలంలో ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన హెచ్చరిక. సోషల్ మీడియాలో కనిపించే ఏ వీడియో చూసి మందులు ఆపేయకండి. కాకరకాయ, మెంతికూర, బెండకాయ, జామ, యాపిల్, నారింజ ఇవన్నీ ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం మాత్రమే. ఇవి మధుమేహ చికిత్సకు ప్రత్యామ్నాయం కావు. మీరు వైద్యులు సూచించిన మందులు లేదా ఇన్సులిన్ తీసుకుంటే వాటిని ఆపకుండా కొనసాగించాలి. ఏ మార్పు చేయాలన్నా ముందుగా వైద్యుని సంప్రదించాలి. మొత్తం మీద చూస్తే మధుమేహ నియంత్రణలో కాకరకాయ, మెంతికూర, బెండకాయ వంటి పీచు పదార్థం అధికంగా ఉండే కూరగాయలు, జామ, యాపిల్, నారింజ వంటి పండ్లు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఉపయోగపడవచ్చు. కానీ ఇవి ఒకటే షుగర్ను పూర్తిగా నియంత్రించలేవు. సమతుల్యత ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, వైద్యులు సూచించిన మందులు, క్రమం తప్పని పరీక్షలు ఇవన్నీ కలిసి మంచి ఫలితాలు ఇస్తాయి. గుర్తుంచుకోండి, డయాబెటీస్కు భయపడాల్సిన అవసరం లేదు, కానీ నిర్లక్ష్యం చేయడం మాత్రం ప్రమాదకరం. మరి మీ ఇంట్లో ఎవరైనా మధుమేహంతో బాధపడుతున్నారా? మీ డైట్లో ఈ కూరగాయలు లేదా పండ్లు ఇప్పటికే ఉన్నాయా? మీ అనుభవాన్ని కామెంట్లు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య అవగాహన వీడియోలు, వైద్య విశ్లేషణలు, జీవనశైలి చిట్కాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.